రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన మిరప తోటలో నల్ల తామర పురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కాబట్టి నల్ల తామర పురుగుకి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి. ముఖ్యంగా దర్లమ్మటి అంటే గట్లమ్మడి కానీ లేదంటే దర్లమ్మడి కానీ మందు సక్రమంగా పడే విధంగా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే పురుగు ఉధృతి అనేది దర్లమ్మటి నుంచి అటాక్ చేయడం జరుగుతుంది. అలాగే నా తోటలో కూడా అలాగే ఉంది. ఇకపోతే మిత్రులారా, ఎవరైనా కేవలం మందు గురించి మాత్రమే తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మందు డోసు అలాగే నేను ఏం స్ప్రే చేసుకుంటానని చెప్తాను. అంతవరకు చూసి వీడియోని క్లోజ్ చేసుకోండి. కాదు, నేను చెప్పే ప్రతి విషయం వినాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే రైతుకు ఉపయోగపడే విషయాలు మాత్రమే నేను చెప్తూ ఉంటాను. ఇకపోతే నేను తెచ్చుకున్న మందు అంటే ఈరోజు నల్లతామర పురుగు నివారణ కోసం ఎక్స్పోనస్ మిత్రులారా. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి బ్రోఫ్లానిలైడ్ 300 గ్రామ్స్ పర్ లీటరు. అంటే ఒక లీటర్ డోస్లో 300 గ్రామ్స్ అనేది ఉంటుంది ఈ టెక్నికల్ అనేది. ఇదే మిత్రులారా నేను తెచ్చుకున్నటువంటి మందు ఈరోజు. నేను ముఖ్యంగా దీన్ని నల్లతామర పురుగు ఉధృతి కోసం, దాని నివారణ కోసం తెచ్చుకున్నాను. అలాగే ఇది వచ్చేప్పటికి కాయతొలుచు పురుగు కూడా చాలా బాగా పనిచేస్తుంది మిత్రులారా. కాబట్టి మనం సపరేట్గా కాయతొలుచు పురుగుకి మందు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఇంతవరకు కావాలనుకుంటే ఇంతవరకు చూడండి, లేదంటే వీడియోస్ని క్లోజ్ చేసుకోండి. ఇకపోతే నేను ఇప్పుడు చెప్పే విషయం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకంటే మనం ఏదో మందు స్ప్రే చేసుకుంటున్నాము అనేది కాకుండా దాని ప్రభావం ఎలా స్ప్రే చేసుకుంటే బాగా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అది మనం స్ప్రే చేసుకుంటున్న మందు ఎలాంటప్పుడు స్ప్రే చేసుకుంటే బాగా పనిచేస్తుందో చెప్తాను ఒక చిన్న ఉదాహరణ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో తడి లేనప్పుడు ఏమవుద్దంటే మొక్క అనేది ఆకులు పెలుసుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం కొట్టిన మందు పనిచేసినప్పటికీ ఆ ఆకు అనేది ఇప్పారుకోవటం అనేది తక్కువ అవకాశం ఉంటుంది. మందైతే పనిచేసేది, పురుగైతే చచ్చిపోయిద్ది, కానీ అది ఆకు నీట్గా రాదు. కాబట్టి ఉదాహరణ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన గోళ్ళు ఉన్నాయి. గోళ్ళు అనేవి మామూలుగా ఉన్నప్పుడు చాలా డ్రైగా ఉంటాయి. ఒక చేతి గోర్లతో ఇంకో చేతి గోర్లను ఇరగదీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే చిగుళ్ళు కూడా రక్తమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కానీ ఒక చేతి గోర్లను ఇంకో చేతి గోర్లతో తీస్తే చాలా ఈజీగా స్మూత్గా ఇరిగిపోతాయి. ఈవెన్ చెప్పాలంటే కట్టర్తో కట్ చేసినట్లు. అలాగే మొక్క కూడా భూమిలో తడి లేనప్పుడు ఇలాంటి తామర పురుగు లేదంటే కింది ముడతకి సంబంధించిన మందులు స్ప్రే చేసుకున్నప్పుడు పురుగు మీద అయితే ప్రభావం చూపించిద్ది. కానీ ఏం జరుగుతుందంటే ఆకు అనేది విప్పారుకోదు. ఎందుకంటే ఖనిజాలం అనేది చాలా హార్డ్గా ఉంటుంది. నీళ్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఖనిజాలం అనేది స్మూత్ అయిపోయి కొట్టిన మందు పనిచేసి ఆకు అనేది చాలా నీట్గా విప్పారుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మొక్కకి మనం నీళ్లు పెట్టుకున్నప్పుడు మందు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీళ్లు పెట్టుకున్నాం అనుకోండి, రేపు కానీ మందు స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా బాగా దానికి రియాక్ట్ అయ్యి ఆ మందుకి బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ 4 రోజుల తర్వాత తామర పురుగు లేదంటే కింద ముడతకి సంబంధించిన మందు స్ప్రే చేసుకోండి. 2 సార్లు తడి మీద ఉన్నప్పుడు మందు అనేది పడుతుంది కాబట్టి పనిచేయటం ప్రభావవంతంగా చేస్తుంది. అలాగే ఆకు కూడా చాలా నీట్గా మృదువుగా అవుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా గమనించుకోండి. అదే మిత్రులారా నేను చెప్పాలనుకున్న విషయం. ముఖ్యంగా తడి ఉన్నప్పుడు, చేలో తడి ఉన్నప్పుడు మాత్రము ఇలాంటి తామర పురుగు కానీ లేదంటే మైట్స్ కానీ సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి. ఇదిగోండి, నేను తెచ్చుకున్న మందు ఇదే రోజు ఎక్స్పోనస్ బ్రోఫ్లానిలైడ్ 300 గ్రామ్స్ పర్ లీటరు. దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 34 ml మిత్రులారా. ఇదే తెచ్చుకున్న మందు. అయితే మీకు ఒకసారి తోట చూపిస్తాను. నా తోటలో దరమటి ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇదిగోండి రైతు సోదరులారా, గమనించండి. మీకు ఫ్లవర్లో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఫ్లవర్లో చాలా ఎక్కువగా ఉంది మిత్రులారా. దాదాపు ఒక 15-20 పురుగుల వరకు ఉన్నాయి. ఇదిగోండి, దీంట్లో తక్కువే ఉంది ఒక రకం చెప్పాలంటే. ఒక్కో మొక్క గమనించండి ఎన్ని ఉన్నాయో, దీంట్లో కూడా తక్కువే ఉంది. ముఖ్యంగా దర్లమ్మటి చాలా ఎక్కువగా ఉంది దీని అటాక్ అనేది లోపలికి వెళ్ళే కొద్దీ. కాబట్టి దర్లమ్మటి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసి స్ప్రే చేసుకోండి. ఇదిగోండి, దీంట్లో చూడండి మిత్రులారా ఎన్ని ఉన్నాయో గమనించండి. నల్ల తామర పురుగులు అనేవి దర్లమ్మటి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తోటలోకి వెళ్తున్నాను, నేను చూపిస్తా ఉన్నాను. ఆ తోట చూసారా ఎలా ఉందో గమనించండి. తోట అయితే గ్రోత్ అంతా బాగానే ఉంది. కానీ వచ్చినటువంటి గ్రోత్ని మనం ఈ నల్ల తామర పురుగు బారి నుండి
ఖచ్చితంగా కాపాడుకున్నట్లయితే మనకి చాలా లాస్ అనేది జరుగుతుంది మిత్రులారా. గమనించుకోవచ్చు మీరు, గ్రోత్ ఎలా ఉందో చూడండి. అటాక్ జరిగింది, అందుకోసమే ఆకు అనేది స్మూత్గా లేదు. గమనించండి రైతు సోదరులారా. ఇదిగోండి, ఇదంతా వచ్చిన లేత ఇగురు కూడా చూడండి ఎలాగ తినేసిందో ఈ బ్లాక్ త్రిప్స్ అనేవి. ముఖ్యంగా మనకి ఈ కాలంలో వచ్చేది బ్లాక్ త్రిప్స్ మిత్రులారా, మైట్స్ అయితే కాదు, ఎర్రనల్ల అయితే కాదు. ఎర్రనల్లకి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకొని మనం అనవసరంగా ఖర్చు పెంచుకోవడం తప్ప దానివల్ల కలిగే ప్రయోజనం అయితే మనకి ఏం లేదు. కాబట్టి ఇదిగోండి మిత్రులారా, నేను తెచ్చుకున్న మందు ఎక్స్పోనస్ ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను. నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఉంటాను మిత్రులారా, థ్యాంక్ యూ.